أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنما التوبة على الله للذين يعملون السوء بجهالة ثم يتوبون من قريب فأولئك يتوب الله عليهم وكان الله عليما حكيما. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి మీద శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు వల్ల మానవాళి మార్గదర్శకత్వం కోసం ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 17వ వాక్యం యొక్క రబీమూలంను వినడం జరిగింది. మరి దీని అనువాదాన్ని ఆలకించండి. అజ్ఞానం వల్ల ఎవరైనా ఏదైనా చెడ్డ పని చేసి వెంటనే పశ్చాత్తాపడే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు. అటువంటి వారి పట్ల అల్లాహ్ కరుణ దృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు మరియు వివేకవంతుడు. సోదరులారా, మరి ఇంతకుముందు గతించినటువంటి ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, ఎవరైతే దైవం విధించినటువంటి హద్దును అతిక్రమిస్తూ ఉంటాడో మరి అతడు భయంకరమైనటువంటి నరకంలోనికి పోయి పడతాడు. అక్కడ అతను సదా ఉంటాడు. మిక్కిలి అవమానకరమైనటువంటి శిక్ష పడుతుంది. కాబట్టి నరకానికి ఎవరు వెళ్తారు అంటే ఒకే ఒక్క వాక్యంతో దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే నేను విధించినటువంటి హద్దులను అతిక్రమించి జీవితం గడుపుతాడో. కాబట్టి దైవం విధించినటువంటి హద్దులకు లోబడి జీవితం గడిపితేనే అతను సాఫల్యాన్ని పొందుతాడు, ఇహపరలోకాలలో శాంతిని పొందుతాడు. అలా కాకుండా ఈ జీవితం నా ఇష్టము, నన్ను అడిగేవాడు ఎవరు కూడా లేరు, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను గడుపుతాను అని ఒక అడ్డు లేకుండా, అదుపు లేకుండా ఎవరైతే జీవితం గడుపుతారో మరి వారు భయంకరమైనటువంటి నరకానికి పోయి పడతారు అని దైవం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, స్వర్గాన్ని పొందాలన్నా నరకంలోనికి పోయి పడాలన్నా అది కేవలము మనిషి చేతిలోనే ఉన్నది. కాబట్టి దైవం విధించినటువంటి హద్దులు అవి అనేక హద్దులు ఉన్నాయి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, వకులు వష్రబు వలా తుఫ్సిదు ఫిల్ అర్జ్ వలా తుస్రిఫు. అంటే మీరు తినండి, త్రాగండి, మరి దైవం విధించినటువంటి హద్దులను ఎంత మాత్రం కూడా అతిక్రమించకండి. కాబట్టి దైవం ప్రతి విషయంలో కూడా కొన్ని హద్దులను, కొన్ని పరిమితులను మనిషికి విధించాడు. ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, ఆరాధనలో నువ్వు ఆయనకు ఎవరికి కూడా సాటిని కల్పించకు, ఆయనకు భాగస్వామ్యులను ఎవరిని కూడా కల్పించకు, ఆయన ఒక్కనికి మాత్రమే నువ్వు ఆరాధన చెయ్యి అని ఆరాధనలో హద్దును దైవం పెట్టాడు. మరి మనిషి ఎప్పుడైతే ఈ హద్దులను అతిక్రమిస్తాడో దైవం ఆరాధన ఆయనకి చేస్తాడు, ఆయనతో పాటు ఇతరులను కూడా భాగస్వామ్యులుగా కల్పిస్తుంటాడు. ఈ విధంగా ఆరాధనలో హద్దులను పెట్టాడు, మన వ్యక్తిగత వ్యవహారాలలో కొన్ని హద్దులను పెట్టాడు, మన నైతిక జీవితానికి సంబంధించి కొన్ని హద్దులను పెట్టాడు, మన ఆర్థిక జీవితానికి సంబంధించి కొన్ని హద్దులను పెట్టాడు. ఈ విధంగా దైవం విధించినటువంటి హద్దులకు లోబడి ఎవరైతే జీవితం గడుపుతాడో మరి అతను ఆశించవచ్చు, మరణం తర్వాత నాకు స్వర్గం లభిస్తుందేమోనని.
అలా కాకుండా జీవితం ఇష్టం వచ్చినట్టు గడిపి నేను మరణం తర్వాత కూడా స్వర్గాన్ని పొందుతాను అని ఎవరైనా భ్రమలో ఉన్నట్లయితే సోదరులారా, మరి అది ఎంత మాత్రం కూడా అతనికి పనికి వచ్చేది కాదు. మరి ఇంకొక విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరైతే మరి పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని గురించి తెలుసుకుని పశ్చాత్తాపడి సరిదిద్దుకుంటే మరి దైవము ఆ పశ్చాత్తాపాన్ని అధికంగా అంగీకరిస్తాడు. సోదరులారా, ఇక్కడ దైవము ఒక భరోసాను, ఒక నమ్మకాన్ని, ఒక ఆశను మనకు కల్పిస్తున్నాడు. అదేమిటి? ఎందుకంటే మనిషి జీవితము ఆశాంతము కూడా మరి తప్పులమయం. అనుక్షణం కూడా అతను తప్పులు చేస్తుంటాడు. అందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. మరి దైవానికి సాటి కల్పించడం అనే భయంకరమైనటువంటి పాపం కూడా అందులో కలిసి ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఒక సందర్భంలో తెలియజేశారు, కుల్లు బని ఆదమ ఖత్తా, ఆదం సంతానంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత చిన్నదో పెద్దదో తప్పును చేసేవాళ్ళే. అయితే నిజమైనటువంటి మానవుడు ఎవరు అంటే మరి తన తప్పును తెలుసుకొని దైవం వైపునకు మరలేవాడు. పశ్చాత్తాపంతో దైవం వైపునకు క్షమాపణ నిమిత్తము మరలేవాడు. దీనిని మారు మనస్సు అంటారు. ఈ విధంగా మారు మనస్సు కోసము దైవం వైపునకు తిరిగేవాడే నిజమైనటువంటి మనిషి. పాపం చేసేవాడు కాదు సోదరులారా. పాపం ప్రతి ఒక్కరూ చేస్తారు. చేసినటువంటి పాపాన్ని గురించి తెలుసుకొని ప్రక్షాళన చేసుకొని క్షమించు అని దైవం వైపునకు తిరగడమే నిజమైనటువంటి ఒక విశ్వాస యొక్క లక్షణము. మరి దైవం ఇక్కడ ఇంకొక విషయాన్ని గురించి కూడా తెలియజేస్తున్నాడు. అజ్ఞానం వల్ల మీరు ఏదైనా ఒక చెడ్డ పని చేసి మరి వెంటనే ఆ తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపపడితే ఆ పశ్చాత్తాపాన్ని దైవం ఎంతో మరి ఆనందంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే తన వైపునకు తిరిగేవారంటే దైవానికి ఎంతో ఇష్టము. వల్లాహు యుహిబ్బు తవ్వాబీన్ అంటే తన వైపునకు పాపక్షమాపణ నిమిత్తము ఎవరైతే మరలుతారో దైవం వారిని అమితంగా కరుణిస్తాడు, అమితంగా ఇష్టపడతాడు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఒక సందర్భంలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేశారు. ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తున్నాడు. అతని సామాను అంతా కూడా మరి అతని ఒంటె మీద పెట్టుకుని అతని ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. మరి ఎడారిలో ఒంటె ఉన్నట్లయితే అతనికి మరి సగం భారం తీరినట్లే. మరి అతని సామాను అంతా కూడా ఒంటి మీద పెట్టి పోతూ పోతూ ఒకచోట సేద తీరుతాడు. తన ఒంటెను కట్టివేసి అతను పడుకుంటాడు. తిరిగి చూసేసరికి ఆ ఒంటె కనిపించకుండా పోతుంది. విడిపించుకుని ఎక్కడికి పోతుంది. అతను మరి అక్కడ వెతుకుతాడు, ఇక్కడ వెతుకుతాడు, ఒంటె ఎంత మాత్రం కూడా కనబడదు. అతను సర్వం కూడా మరి కోల్పోయిన మాదిరిగా అతను రోధిస్తూ ఉంటాడు. నేను ఏ విధంగా ఇప్పుడు ప్రయాణం చేయాలని చెప్పేసి ఆ విధంగా రోధిస్తూ రోధిస్తూ కొంతసేపుకి అతను పడుకుంటాడు. తిరిగి కళ్ళు తెరిచి చూడగానే అతని కళ్ళ ముందు అతని ఒంటె కనబడి ఉంటుంది, నిలబడి ఉంటుంది. ఆ క్షణంలో అతనికి కలిగే ఆనందము అంతా ఇంత కాదు. అతను ఆనందంతో దైవాన్ని ప్రార్థిస్తుంటాడు, ఓ దైవమా ఎంతగా కరుణించావని చెప్పేసి. ఈ విధంగా కోల్పోయినటువంటి ఒంటె కనబడగానే అతనికి ఎంత ఆనందం కలుగుతుందో అదేవిధంగా దారి తప్పిపోయి మరి పాపాలు చేస్తున్నటువంటి మనిషి తన తప్పుని తెలుసుకుని క్షమించు అని దైవం వైపునకు తిరగడం కూడా దైవానికి అంతే మరి ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. చూడండి, ఉదాహరణకు తండ్రికి ఒక తల్లిదండ్రులకు 2-3 సంతానం ఉన్నదనుకోండి. ఈ విధంగా చెడ్డ మార్గంలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అరే, ఈ విధంగా పాడైపోతున్నాడే, ఎప్పుడు బాగుపడతాడు అని చెప్పేసి. అదేవిధంగా సోదరులారా, పాపాలు చేస్తున్నటువంటి తప్పులు చేస్తున్నటువంటి మనుషుల పట్ల దైవము ఎంతగానో మరి కరుణిస్తూ ఉంటాడు. ఈరోజు కాకపోతే రేపైనా తన తప్పును తెలుసుకుని మరలి వస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తాడు అని దైవం అతనికి అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తుంటాడు. కానీ మనిషి ఈ అవకాశాలను పొందుతూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని తెలుసుకోడు. అది దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు దైవము, మీరు ఏదైనా అజ్ఞానం వల్ల చేసినటువంటి పాపం తెలిసి కావాలని మరి దీని పర్యవసానం తెలిసి కూడా పాపాలు చేస్తే అది కాదు దైవం క్షమించేది సోదరులారా.
ఎందుకంటే ఉదాహరణ చూడండి, వ్యభిచారము భయంకరమైనటువంటి పాపము, అది మనందరికీ కూడా తెలుసు. తెలిసి కూడా చేసినట్లయితే దానికి క్షమాపణ ఉండదు. మరి ఒక వ్యక్తిని హత్య చేయడము, అది అందరికీ తెలిసినటువంటి పాపము. ఈ విధంగా తెలిసి మనము ఏదైనా కావాలని చేసినటువంటి పాపానికి కాదు. మరి అజ్ఞానం వలన, తెలియనితనం వలన మరి ఎవరైనా ఏదైనా పాపం చేసినట్లయితే మరి ఆ పాపాన్ని గురించి తెలుసుకొని వెంటనే తనను తాను మరి ఆ పాపం నుండి ప్రక్షాళన చేసుకొని తన తప్పుని తెలుసుకొని తిరిగి ఆ పాపం జోలికి నేను వెళ్ళను అని స్థిరంగా నిశ్చయంగా అతను మరి నిర్ణయాన్ని తీసుకుని క్షమించు అని చెప్పేసి తన ప్రభు వైపునకు మరలడం అనేది నిజమైనటువంటి ఒక మరి విశ్వాసి చేసే పని. అటువంటి పశ్చాత్తాపాన్ని దైవం అమితంగా క్షమిస్తాడు. అంతేకాదు మరి కరుణ దృష్టితోటి తిరిగి సుముఖుడవుతాడు, అతని వైపునకు తిరుగుతాడు. మరి మరొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, వమన్ తాబా వ ఆమన వ అమిల అమలన్ సాలిహ ఉలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసన. ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, మరి ఎవరైతే పశ్చాత్తాపడి దైవ వైపునకు మరలుతాడో, మరి అంతవరకు చేసినటువంటి పాపాన్ని విడిచిపెట్టి మంచి పనులు చేయడం మొదలు పెడతాడో, మరి దైవం అతని అంతవరకు చేసినటువంటి పాపాలను పూర్తిగా తుడిచివేయడమే కాకుండా ఆ పాపాల స్థానంలో పుణ్యాలను కూడా ప్రసాదిస్తాడు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి శుభవార్తను దైవం మనకు ఇస్తున్నాడు. ఈ శుభవార్తను విని మనము నిజంగా ఆనందంతో పొంగిపోవాలి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత పాపాన్ని చేస్తూనే ఉన్న వాళ్ళమే. ఈరోజు కాదు, రేపు కాదు, మరణించే వరకు కూడా చేస్తూనే ఉంటాం. కానీ సోదరులారా, మరి చేస్తున్నటువంటి ఈ పాపాలను గురించి దైవం వైపునకు మరలడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ విధంగా మరి తన తప్పుని తెలుసుకుని అంతవరకు చేస్తున్నటువంటి పాపాలను విడిచిపెట్టి దైవ వైపునకు ఎవరిలైతే మరలుతాడో, మరి దైవం అతను అంతవరకు చేస్తున్నటువంటి పాపాలను పూర్తిగా తుడిచివేయడమే కాకుండా మరి అతని ఆ స్థానంలో, పాపాల స్థానంలో పుణ్యాలను కూడా ప్రసాదిస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, ఒక వ్యక్తి పాపాలు చేస్తూ ఉంటాడు. తన పాపాలను గురించి తెలుసుకునే ఒక రోజున దైవం ముందు క్షమాపణ నిమిత్తము మరి పశ్చాత్తాపంతో వేడుకుంటాడు. దైవదూతలతో అంటాడు, నా దాసునికి పాపాలను క్షమించేవాడు ఒకడు ఉన్నాడు అన్న సంగతి తెలుసుకున్నాడు కదా. అనగానే దైవదూతలు, అవును ప్రభు, అతను పాపాలను క్షమించే శక్తి ఆ దైవం ఒక్కనికి ఉన్నదని తెలుసుకుని నీ వైపునకు మరలాడు. అనగానే మరి దైవం, మీరు సాక్ష్యమునండి, ఇతను చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా నేను తుడిచివేస్తాను అని దైవము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సోదరులారా, పాపం చేయడం అనేది అది కాదు ప్రధానము. చేస్తున్నటువంటి పాపాన్ని గురించి మనం తెలుసుకొని దైవ వైపునకు క్షమించు అని మరలడమే నిజమైనటువంటి మరి ఒక విశ్వాసి చేసే పని. ఎవరి వైపునకు మరలాలి? ఆ సృష్టి ప్రభువు వైపునకు మరలాలి, అంతే తప్పించి మనము కల్పించుకున్నటువంటి కొంతమంది వైపునకు కాదు. కాబట్టి మనము సృష్టించుకున్నటువంటి వాళ్ళ వైపునకు కాదు, మనలను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త వైపునకు మరలాలి. ఎందుకంటే పాపాలను క్షమించే అధికారము ఆ సృష్టి ప్రభు ఒక్కనికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన మరి తాను తలచిన వారిని క్షమిస్తాడు, మరి తాను తలచిన వారిని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? చెప్పిన తర్వాత కూడా భయంకరంగా ఈ విధంగా పాపాలు చేసుకుంటూ మరణం వరకు కూడా చేసుకుంటూ పోయే వాళ్ళను మరి ఆయన ఎంత మాత్రం కూడా క్షమించడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మరి అన్ని విషయాలు తెలిసి కూడా చావు గడియ సమీపించే వరకు ఎడతెగకుండా పాపాలు చేస్తూ ఉండి, ఇక చావు కళ్ళ ముందు కనబడగానే అప్పుడు తెలిసి వచ్చి, అరెరే ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అని ఎవరైతే అంటారో అటువంటి వారి యొక్క పశ్చాత్తాపాన్ని దైవం ఎంత మాత్రం కూడా స్వీకరించాడు. కాబట్టి సోదరులారా, కొంతమంది మనం చూస్తుంటాం, మరణించే వరకు కూడా చేస్తూనే ఉంటారు. తిరిగి ఏ కాలో చెయ్యో పడిపోయిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు పశ్చాత్తాపము చెంది దైవ వైపునకు మరలితే ఏమిటి ప్రయోజనము? అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీకు మరణం రాకముందే జీవితాన్ని మరి అమూల్యమైనదిగా తలంచండి, అమూల్యమైనదిగా తెలుసుకోండి అన్నారు. మరి మీకు జబ్బు వచ్చి మరి మీ మంచం మీద పడిపోకముందే ఆరోగ్యాన్ని మీరు మరి విలువైనదిగా తెలుసుకోండి అన్నారు. కాబట్టి సోదరులారా, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే
అన్నీ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే దైవాన్ని గురించి తెలుసుకోవాలి. అన్నీ కూడా మరి జవసత్వాలు ఉడిగిపోయి మంచం మీద పడిపోయి రేపో మాపో అని కాటికి కాళ్ళు చాపుకుంటూ మరి కూర్చున్న సమయంలో దైవాన్ని గురించి ఆలోచన చేస్తే ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. సరే, మరి కొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనం ఆలోచన చేయాలని, పశ్చాత్తాపాన్ని మరి దైవ వైపునకు మరలడాన్ని మనము ఒక మంచి లక్షణంగా మనము దీన్ని అలవర్చుకోవాలని. ఎందుకంటే మహాప్రభుత్వ వారు చెప్పారు, మీరు వీలైనంత ఎక్కువగా పాపక్షమాపణ నిమిత్తము దైవాన్ని వేడుకోండి అన్నారు. నేనైతే రోజుకి 70 సార్లు వేడుకుంటాను అన్నారు. కాబట్టి ఈ విధంగా సోదరులారా, మరి మనము అనుక్షణం కూడా దైవాన్ని పాపక్షమాపణ నిమిత్తము వేడుకుంటూ ఉండాలి. మనలను ప్రక్షాళన చెయ్యని దైవ వైపునకు మనం మరలుతూ ఉండాలి. సృష్టి ప్రభు అల్లా అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.